ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 7వ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరికి జరగబోయేది మాత్రం ఖచ్చితంగా ఇదే. మీరు అవునన్నా కాదన్నా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు మోసపోవటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభరాశి వారికి ఏం జరగబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది గనక, ఈ రాశి జాతకులు ఎవ్వరు ఏ కష్టంలో ఉన్నా, ఆపదలో ఉన్నా, సమస్యలు ఉన్నా వెంటనే కాపాడాలి అనుకునేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ సమయంలో కొంత ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా సరే మీకు తెలిసిన వారు కావచ్చు, దూరపు బంధువులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే వారు సమస్యలో ఉన్నాం అని, ఆపదలో ఉన్నామని మీకు చెప్పడం, మీ యొక్క సహాయాన్ని కోరడం, హెల్ప్ చేయమని అడగడం వంటివి చేస్తే గనక మీరు కొంచెం ఆలోచించండి. అలానే తెలివిగా మీరు నిర్ణయాలు తీసుకోకండి. అప్పుడు మీకు ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ ఆలోచించకుండా తెలివిగా నిర్ణయాలు తీసుకోకుండా వారి మధ్యలోకి మీరు వెళ్ళటం వల్ల మీకు ఎన్నో సమస్యలు వస్తాయి. ఎందుకంటే గనక మీరు ఎప్పుడైనా సరే జీవితంలో పై స్థాయిలో ఉండాలి అన్నా, జీవితంలో ముందడుగులో ఉండాలన్నా, మీకు ఎలాంటి సమస్య లేకుండా ఉండాలి అన్నా మీరు ఎప్పుడు కూడా ఇలాంటి సమస్యలు అస్సలు ఎంకరేజ్ చేయరు. అంటే సమస్యలన్నీ మీరు తెచ్చుకున్నట్లు అవుతుంది. ఎప్పుడైనా సరే ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు అందరికీ మేలు చేసే వ్యక్తులు. కానీ కొన్నిసార్లు అమాయకత్వం అధికంగా అయితే మీలో ఉంటుంది. మీకు తెలివిగా ఆలోచించే ధైర్యం, ఆలోచించే తెలివి ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మీరు దానిని ఉపయోగించుకోలేరు. ఎప్పుడైనా సరే మీ తెలివిని, మీ ఎదుగుదలను మాత్రమే ఉపయోగించుకోండి. ఇలా ఇతరులు మిమ్మల్ని మోసం చేయాలి అని, ఇతరులు మిమ్మల్ని సమాజంలో చెడు చేయాలని ఆలోచించినప్పుడు ఆ యొక్క చెడుతత్వం నుండి మీరు తప్పించుకోవడానికి అంతగా ఉపయోగించరు. మీరు జీవితంలో ఎలా పైకి రావాలి, ఎలా ఎదగాలి అనేటువంటి దానిపై ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు. మీ తెలివితేటలైతే ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. ఉన్నతమైన ఆలోచనలు ఉన్నంత వరకైతే తెలివితేటలైతే కలిగి ఉన్నటువంటి వ్యక్తులలో పాటుగా మీరు జీవితంలో ఎప్పుడైనా సరే ఇతరులకు బాధ పెట్టే ఉద్దేశాన్ని అస్సలు కలిగి ఉండరు. ఇతరులను సంతోషించపరాలి అని మాత్రమే ఉంటారు. ఎవ్వరు ఏ ఆపదలో ఉన్నా సరే వెళ్ళి ఆదుకోవాలి అనుకుంటూ ఉంటారు. ఆ ఆపద నుంచి రక్షించేటువంటి తత్వం మీలో చాలా ఉంటుంది. ఈ యొక్క లక్షణాన్ని కలిగి ఉంటారు. ఆపదలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఈ రాశి వారి జీవితంలో విజయమైతే కలుగుతుంది. ఇక దరిద్రాలు తొలగిపోయి రోజులు వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో మీకు గ్రహచారం చాలా బాగుంటుంది. గ్రహాల యొక్క అనుకూలత అధికంగా ఉంటుంది. అంతేకాదు గ్రహాల యొక్క అనుకూలత వల్ల మీరు ఈ సమయంలో ఏది చేపట్టినా సరే ఖచ్చితంగా 100% అయితే విజయవంతమైతే అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో మీరు ఏదైనా నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే
వస్తుంది. ఎందుకంటే గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి. అయితే ఈరోజు చాలా మంచి రోజు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికైతే ఆర్థిక పరంగా ఉండే కొన్ని రకాల సమస్యలు, కష్టాలు మాత్రం ఖచ్చితంగా తొలగిపోతూ ఉన్నాయి. ఆర్థికంగా మీరు జీవితంలో మంచి స్థాయికైతే ఎదుగుతారని చెప్పుకోవచ్చు. ఆర్థిక కష్టాలు తొలగిపోయి ఈ సమయంలో ఈ కుంభరాశి వారికి జీవితంలో అనేది అద్భుతంగా మారబోతుంది. జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ సమయం అనేది వీరికి చాలా అనుకూలమైన సమయం. వీరు ఏదైనా సరే అంటే ఎవరికైనా యొక్క మీ ప్రేమ విషయాన్ని చెప్పాలి అనుకున్నా, లేదా ఎవరికైనా మీ యొక్క వ్యక్తిత్వం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకున్నా ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంది. ఈ కుంభరాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఈ యొక్క సమయంలో మీరు చేపట్టిన పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరికి ఎప్పుడు కూడా అదృష్టం అనేది తలుపు తట్టుతుంది. ఇక చాలా దృఢంగా ఉంటారు. మీ యొక్క రాశివారు కష్టపడి పనిచేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే మీరు చాలా శక్తివంతంగా కూడా ఉంటారు. చాలా మంచిగా ఉంటారు. చాలా ఆటిట్యూడ్‌తో పాటుగా మంచి ఎనర్జిక్‌గా కూడా ఉంటారు ఈ కుంభరాశి వారు. ఇక ఈ రాశిలో జన్మించినట్టు వ్యక్తులకు అద్భుతమైన విజయాలైతే సాధిస్తారు. ఇక అంతకు మించి మీరు చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఖచ్చితంగా ఉన్నత స్థాయికైతే ఎదగడం అనేది గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. ఇక వివరాలకు వస్తే గనక ఈ కుంభరాశి వారికి ఏప్రిల్ 7వ తేదీన మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరికి ఊహించినది మీ జీవితంలో జరగబోతుంది. మీరు వింటుంది నిజమే. ఈ రోజున ఈ రాశి వారికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు అస్సలు ఎక్స్‌చేంజ్ చెయ్యరు. అలాంటి ఎన్నో మార్పులు మీరు జీవితంలో జరగడం మీరు చూడబోతున్నారు. అయితే ఈ రాశివారు మీ సమయంలో కొత్త వాహనాన్ని, భూమిని, ఇల్లు ఎన్నో రకాలైనటువంటి వస్తువులను మీకు కావలసిన వాటిని మొదలైన వాటిని కొనుగోలు చేయాలని ఆలోచించినట్లయితే గనక వాటిని ఖచ్చితంగా మీరు కొనడం అనేది జరుగుతుంది. ఈ టైంలో మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు వ్యక్తులు ఇకపోతే ఈ రాశిగల అధికారులు తమ నైపుణ్యాలను ప్రశంసించేందుకు గాను మంచి ఛాన్స్ అయితే లభిస్తుంది. ఇక డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ సమయంలో ఉద్యోగస్తులకు ప్రమోషన్‌లయితే పొందుతారు. మీ సాలరీ అనేది చాలా పెరుగుతుంది. బరువు బాధ్యతలు పెరుగుతాయి. మీ వర్క్ చేస్తున్న చోట మీ పైన మరింత రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని ఎంతో గౌరవంతో అయితే ఈ రాశి వారిని చూస్తారు. కనుక ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో మీరు ఏది కోరుకున్నా ఈ కోరిక అనేది ఈ సమయంలో 100% అయితే నెరవేరబోతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో మీకు ఒక శుభవార్త అనేది కూడా రాబోతుంది. ఆ శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని కలిగజేస్తుంది. కనుక ఈ కుంభరాశి వారికి ఏప్రిల్ 7వ తేదీన మధ్యాహ్నం 3 గంటల తర్వాత 100% జరగబోయేది